నమస్కారం అండి. ఆదా వర్సే సుభానల్లా. గుడ్ మార్నింగ్. మనం ఆహారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కూర ఎలా వండాలి? మొదలు పాత్రలో మనం ఆయిల్ వేయాలి, అంతే కదా? పాత్రలో ఆయిల్ వేయాలి. ఎలాంటి పాత్రలో వండాలి? థిక్గా బాటం ఉండేటువంటి 7 ply, 5 ply, 8 ply, ఇప్పుడు 10 ply కూడా వచ్చింది. ఇన్ని లేయర్స్ ఉంటే అంత మంచిది. చెప్పాను కదా, 316 టైటానియం ఇస్ ద బెస్ట్. సో అందులో నూనె వేయండి. ఏది? ఎంసిటి ఆయిల్. ఈ డైట్లో ఉన్నారు సాఫ్లవర్ ఆయిల్, కుసుమ నూనె. సో ఎంసిటి ఆయిల్ అందులో వేసి మీ ఇష్టం ఉన్నంత వేయచ్చు. ఎందుకంటే మీరు తాగే బదులు కూరలో వాడుతున్నారు అంతే. అందుకని మీరు ఎంత అయినా వేసుకోవచ్చు. మీరు ఎంత వేసుకోగలిగితే అంత. సో ఆ ఎంసిటి ఆయిల్ మొదలు పాత్రలో వేసుకోండి. ఎంత? ఒక 20-25 ml వేసుకుంటారో వేసుకోండి, లేదా 50 ml వేసుకోండి, 50-50 ml వేసుకోండి. సో 50 ml ఎంసిటి ఆయిల్ వేసుకోండి. తాగాల్సిన అవసరం లేదు, కూరల్లోనే 50 ml వేసుకోండి. సో 50 ml మొదలు పాత్రలో వేసి ఏం చేయాలి? కూరగాయలను తురిమి పెట్టుకోండి. కూరగాయలని కడిగి ఓజనైజర్ అని ఉంటుంది, ఆ ఓజనైజర్లో మొదలు ఆ కూరగాయలని పెట్టి ఆ కూరగాయల్లో ఉండేటువంటి కలుషిత పదార్థాలని, బ్యాక్టీరియాని లాంటివి తీసేసి, ఈ రోజుల్లో కూరగాయలను శుభ్రం చేయకుండా మీరు వండటానికి వీల్లేదు. తప్పనిసరిగా ఆ కూరగాయలని చెప్పాను కదా మీకు, సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా, ఆ తర్వాత కళ్ళు ఉప్పు అంటే దొడ్డుప్పు, సముద్రపు ఉప్పు ఏదైతే ఉంటుందో అది వేసి, అయోడిన్ కొంచెం వేసి శుభ్రం చేసుకోవాలి. లేదా ఓజనైజర్లో పెట్టి ఆ తర్వాత ఆకుకూరల్ని కానీ, ఆ తర్వాత బ్రోకలీ కానీ, ఆ తర్వాత క్యాబేజీ కానీ, సో వాటిని ఏం చేయాలి అంటే తురిమి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్పైసెస్ ఏమేమి వాడాలి చెప్పాను కదా మీకు. సో లవంగాలు, ఆవాలు, జీలకర్ర, వాడాల్సినటువంటి పసుపు. ప్రపంచంలో ఏ కిచెన్లో కూడా ఉండవు. ఒకప్పుడు అసలు భారతదేశం యొక్క శాస్త్రం ఎంత గొప్పదనేది మన వంటను చూస్తే చెప్పచ్చు. అదే మన యొక్క ఆధునికతకి, మన యొక్క వైజ్ఞానికతకి పరికాష్ట ఏంటి? మన యొక్క వంట. అందుకే పతంజలి ఏమన్నారు? యోపాకరోత్తం ప్రవరం మునీనా యోగేన చిత్తస్య పథేన వాచ మలం శరీరస్య వైద్యకేన చ యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలి ప్రాంజలి ప్రణాతోస్మి. భీముడిని ఏమన్నాడు? భీముడు ఎంత బాగా వండుతాడంట? నలపాకం. దేవతల యొక్క వంటగాడైనటువంటి నలుడు ఏ విధంగా రుచిగా వంట చేస్తాడో, అంటే ఎంత శాస్త్రీయంగా చేస్తాడో, భీముడు కూడా అలా అంత శాస్త్రీయంగా వంటను చేసేవాడంట. సో ఆ పతంజలి కూడా ఆయన యొక్క యోగా అనేది, ఆయన యొక్క ఆయుర్వేదం కానీ, ఆయన యొక్క వ్యాకరణం కానీ, ఆయన యొక్క యోగ దర్శనం కానీ ఎలా ఉంటుందయ్యా? వంట శాస్త్రీయమైనటువంటి వంట చేసేవాళ్ళు కొద్దిమంది. అంటే భారతదేశంలో వంట ఎంత శాస్త్రీయంగా ఉందో యోగా శాస్త్రమే చెబుతుంది. అందుకనే వంట గురించి చెప్తున్నాడు. పతంజలి గురించి ఏం చెప్తున్నాడు? అసలు ఆ పాకశాస్త్రంలో కూడా ఉత్తముడైనటువంటి, ఆ మునుల్లో అగ్రగణ్యుడైనటువంటి వాడు పతంజలి అని చెప్తున్నాడు. మాస్టర్ చెఫ్ అని చెప్తున్నాడు. సో జీలకర్ర, ఆవాలు, లవంగాలు, పసుపు, ధనియాలు, మీ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసే మెంతులు, ఆ తర్వాత ఇంకా కలోంజీ గింజలు, ఆ తర్వాత ఇంకా మిరియాలు, దాల్చిన, అల్లం వేసామంటే వెల్లుల్లి వేయాలి, వెల్లుల్లి వేసామంటే అల్లం వేయాలి. సో నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. వెల్లుల్లి, ఉల్లిపాయ, సల్ఫర్ కాంపౌండ్స్,
అందుకే పూర్వకాలం నుంచి ఎప్పుడూ అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటి, వెల్లుల్లి విడిగా వాడకూడదు. వెల్లుల్లి అల్లం రెండు కలిపి ఒక ముద్దగా వేసుకొని ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదా ఫ్రెష్గా నూరుకోవాలి. అవునా, వారం రోజులకి సరిపడా, అంతకంటే ఎక్కువ కాదు, వారం రోజులకి సరిపడా ఆదివారం పూట సో అల్లము వెల్లుల్లి ఆ రెండు ముద్ద చేసి పెట్టుకోవాలి. ఎంత ఎక్కువగా వేస్తే మీ జీర్ణ సమస్యలు, పొట్టలో గ్యాసులు కానీ, జీర్ణం కాకపోవడం కానీ, ఆ తర్వాత కొలెస్ట్రాల్ రావడం కానీ, ఆ తర్వాత కొవ్వు రావడం కానీ, ఊబకాయం రావడం కానీ అస్సలు ఉండదు. ఎప్పుడు మీరు అల్లం వెల్లుల్లి ఎంత వేస్తే అంత మంచిది. కనీసం 25 గ్రాములు 30 గ్రాములు వేయాలి. అవునా, ఏదో నామకే వాస్తే ఏదో ఒక టీ స్పూన్ తీసి అందులో వేసి అయిపోయినట్టు, అవునా, ఇదేదో పూజ చేసినట్టు, ఏదో ఆచమనం అంటే ఇలా నీటి చేతిలో పోసి ఆడ పోసినట్టు కాదు. నిజంగా చేయి శుభ్రమైందని ఒక టీ స్పూన్తో పోసుకుంటే కాదు కదా, అలా చేయకూడదు. నిజంగా అన్నీ వాడుతున్నాను సార్, పండు తింటున్నావా అంటే పండు తింటున్నానయ్యా. ఏం తింటున్నా అంటే ఒక ఆపిల్ పండు, దాన్ని కట్ చేసి అంట ఇంట్లో ఉండేటువంటి 6 అంట ఒక్కొక్క పీస్ తిన్నారంట. వాడు ఏం చెప్తున్నావు తెలుసా, తిన్నావా పండు అంటే తిన్నాను సార్. ఏం తినావా అంటే యాపిల్ తినాలి. ఎన్ని తినావా అంటే 6 యాపిల్ తినాలి. లేదు సార్, ఒక యాపిల్ని కట్ చేసుకొని ఒకరు ఒక్కొక్క ముక్క, అది యాపిల్ తిన్నట్టు కింద వస్తుందానే. ఇలా ఉంటుంది మన వ్యవహారం. అవునా, సో మీరు చెప్పారనుకోండి అల్లం వెల్లుల్లి అంటే మీరు ఏదో ఒక నామకే వస్తే ఏదో ఒక టీ స్పూన్ వేసి అందులో వేసి, సార్ మీరు ఎన్ని చెప్పారు ప్రయోజనాలు అన్నీ రావాలి, నాకేం రాలేదు, ఇలాగే ఉంటుంది మన వ్యవహారం. అవునా, అందుకే చెప్తున్నాను 20 గ్రాములు 30 గ్రాములు వేసుకోవాలని చెప్తున్నాను. సో డైలీ ఒక 50 గ్రాములు వాడితే చూడండి మీకు ఎంత మార్పు ఉంటుందో చూడండి. అది కొవ్వును కరిగించేది అయ్యా. అవునా, పొట్టలో ఉండే యాంటాసిడ్ ట్యాబ్లెట్లు వేసుకునే బదులు అలాంటిది వాడితే ఎంత శ్రేయస్కరమయ్యా. అల్లము, సో వెల్లుల్లి, మిరపకాయ వాడకూడదని చెప్పాను కదా. సో పసుపు, ఇవన్నీ సాయంధవ లవణం. అవునా, లవణం తర్వాత వస్తుంది, ఇప్పుడే వేయకూడదు లవణం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఇవి ఎందుకు ప్రపంచంలో వీటిని వాడతారు, భారతదేశంలోనే ఎందుకు వాడతారు, వీటిని ఏమంటాం, స్పైసెస్ అని అంటాం. ఏమంటాం వాటిని, సో వాటిని స్పైసెస్ అని అంటాం. స్పైసెస్ అని ఎందుకంటే వాసన ఇచ్చేవి, వాసన కలిగినటువంటి సుగంధ ద్రవ్యాలు అని అంటాం. ఎందుకు సుగంధ ద్రవ్యాలు అని అంటాం, ఎంత గొప్ప పేరు చెప్పారు చూడండి. మన పూర్వీకులు ఎంత గొప్పమైనటువంటి పేరు పెట్టారు చూడండి, సుగంధ ద్రవ్యాలు అని అంటాం. ద్రవ్యాలు, ద్రవ్యం అంటే ఏంటయ్యా, చాలా ఎక్స్పెన్సివ్, అన్నిటికంటే కాస్ట్లీ ఏంటయ్యా ద్రవ్యం. సుగంధ ద్రవ్యాలంటే ఎక్స్పెన్సివ్, మంచి వాసన ఇచ్చేటువంటి ఎక్స్పెన్సివ్ స్టఫ్. అది ఎందుకు ఎక్స్పెన్సివ్ అయ్యా, ఎందుకు కాస్ట్లీ ఉంటే, ఏది లవంగాలు కానీ ఆవాలు కానీ జీలకర్ర వాటికంటే ఎక్కువ ఏది మర్చిపోయా, యాలకులు. అవునా, పాయసం అంటే యాలకులు. అవునా, ఇవన్నీ ఎందుకు ఎక్స్పెన్సివ్ ఉంటాయి లవంగాలు. మళ్ళీ అది కూడా గ్రేడ్ 1 తీసుకోవాలి మీరు. మీ పక్కన కిరాణా కొట్లో దొరికేటువంటిది అది డి గ్రేడ్ కాదు కదా, చెత్త. మీదే పక్కన కిరాణా కొట్లో దాని వాసన, మీరు 10 లవంగాలు వాడండి అసలు వాసనే రాదు. సార్ మీరు చెప్పినట్టు నేను 10 లవంగాలు వాడానండి. మీరు వాడే లవంగం గ్రేడ్ 1, గ్రేడ్ ఏ లవంగాలే వాడాలి. ఇవి ఏవైనా గ్రేడ్ ఏ. గ్రేడ్ ఏ, గ్రేడ్ ఏ ఏంటి, ఇంటర్నెట్లోకి వెళ్ళండి, గ్రేడ్ ఏ దినుసులు ఏంటో చూడండి. గ్రేడ్ ఏ అన్నీ ఎక్స్పోర్ట్ పోతాయి. అవునా, ఎందుకు పనికిరాని చేతందో మనకు వస్తుంది. సో ఈ విషయాల్లో ఎంతో మోసపోతాం మనం. ఏం లేదండి, అక్కడ అదే ధరండి, ఇక్కడ అదే ధరండి, కానీ అక్కడ దొరికే కందిపప్పు గ్రేడ్ ఏ కందిపప్పు వేరు, నీకు ఈ పక్కన దొరికేటువంటి కందిపప్పు గ్రేడ్ సియా, గ్రేడ్ డియా, గ్రేడ్ ఏ కందిపప్పు వేరు. ధర కాదు అక్కడ, క్వాలిటీ అయ్యా, క్వాలిటీ, నాణ్యత. సో ముఖ్యంగా ఈ సుగంధ ద్రవ్యాల యొక్క క్వాలిటీ చాలా చాలా ముఖ్యం. ఒక 2 లవంగాలు మీరు నోట్లో వేసుకుని నోరంతా మండిపోతుంది, గ్రేడ్ ఏ లవంగం. మీరు ఇవి 10 లవంగాలు వేసుకున్నా కూడా అసలు నోరు అనేది మండనే మండదు. అలాగే ఇలాయచీ కూడా, యాలకులు కూడా అంతే. సో యాలకులు అనేది ఒక యాలకి, ఆ యాలకి ఎలా చూడాలి, 8 mm అంటారు. 8 mm, 6 mm, ఏది శ్రేష్టం, ఆకుపచ్చగా ఉండేది గ్రీన్ కార్డిమం. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఈజ్ గ్రీన్ కార్డిమం. ఈవెన్ 10 mm కూడా ఉంటుంది, 12 mm కూడా ఉంటుంది. అలాగే లవంగాలు కూడా పొడుగు, ఎంత పొడుగ్గా ఉంటే ఆ లవంగం అంత శ్రేష్టం. ఆ లవంగాల పొడి ఉండకూడదు, కేవలం లవంగం మాత్రమే ఉండాలి. అలాగే యాలకులు కూడా దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క పొడుగును బట్టి ఉంటుంది.
యాలక్కాయ అది ఓపెన్ చేశారంటే లోపల అన్ని గింజలే ఉంటాయి, పూర్తిగా మీరు దాన్ని నొక్కలేరు. అదే మీకు పనికిరాని యాలకులు వచ్చాయనుకోండి, లోపలంతా డొల్ల. మీరు చూసారా వేరుశనగలు, పల్లీలు, అవునా, పనికిరాని, అవునా, ఆ పల్లీలు ఎలా ఉంటాయి, ఆ పైన చూడటానికి చక్కగా ఉంటుంది. దాన్ని కొట్టారనుకోండి, దాన్ని ఓపెన్ చేస్తే అందులో గింజ ఇలా సన్నగా పేలగా ఉంటుంది. అప్పుడు ఆహా వీడు మోసం చేశాడు మనల్ని. పల్లీలు అన్నాడు, పల్లికాయ సిటీలో తెలవని వాడు అలాంటి పల్లీలు కొనుక్కుంటాడు. సో పల్లికాయ తెలిసినవాడు, పల్లెటూరు నుంచి వచ్చినవాడు, వాడు ఎవరు మోసం చేయలేడు. వాడు పల్లికాయ చూసి మార్కెట్లో వాడు ఫస్ట్ ఏం చేస్తాడు, దాన్ని కొడతాడు లేదా దాన్ని ఒలుస్తాడు, దాని నిండా గింజ ఉందా లేదా చూస్తాడు. అలాగే మన యాలక్కాయ కూడా అలా చూడాలి. మీ ఇంట్లో నేను చెప్తున్నాను కదా, మీ ఎవరింట్లో కూడా గ్రేడ్ ఏ యాలక్కాయ లేదు, మీ ఎవరింట్లో కూడా గ్రేడ్ ఏ లవంగాలు లేవు. మీరు ధనవంతులే కావచ్చు, మీరు పేదవాళ్ళే కావచ్చు, ఎందుకని ప్రమాణం తెలియకపోవడం వల్ల. ఆ విధంగా ప్రతి దగ్గర మోసపోతున్నాం. మరి అలాంటిది వాడి, అలాంటి నాణ్యత లేనటువంటిది వాడి ఆరోగ్యం రావాలంటే ఎలా వస్తుంది? అందులో ఆరోమాటిక్ కార్బన్సే లేవు, వాసనే రావట్లేదు. అవునా, వాసన ఏముందయ్యా, దాంట్లో సెంట్ వేస్తే వాసన వస్తుంది, ఇలాయచీ యొక్క పర్ఫ్యూమ్ వేస్తే ఇలాయచీ వాసన వస్తుంది, లవంగాలు పనికిరాని చేతలో లవంగాల యొక్క కొంచెం ఏది పర్ఫ్యూమ్ వేస్తే లవంగాలు వచ్చాయి. అవునా, సో మల్లెపూలు కాకుండా ఏదైనా తీసుకొచ్చి దాంట్లో మల్లెపూల సెంట్ వేస్తే మల్లెపూల వాసన వచ్చాయి. వాసన చూసి మోసపోకూడదు, క్వాలిటీ చూడాలయ్యా. ఎందుకు చెప్తున్నాను, ఎందుకు వాడుతున్నాం సుగంధ ద్రవ్యాలు? సో వాటిలలో ఆరోమాటిక్ స్పైసెస్. సో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళ వెబ్సైట్, అమెరికాలో వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. ఈ సుగంధ ద్రవ్యాలు అనేది ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దినుసుల కంటే కూడా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగినటువంటివి. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి? సో హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్ని, ఇవి కణజాలాన్ని విచ్ఛిన్నం చేసేటువంటివి. లోన్లీ ఎలక్ట్రాన్స్ని ఫ్రీ రాడికల్స్ అని అంటాం. అడ్వాన్స్డ్ గ్లైసిలేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్ని, వీటిని తీసివేసేది ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్. ఆస్ట్రాగ్జాంథైన్ అని అంటాం, జియాగ్జాంథైన్ అని అంటాం, బీటా కెరటిన్స్ అని అంటాం. ఇవన్నీ కూడా ఎందుకయ్యా? యాంటీ ఆక్సిడెంట్. వీటిల్లో ఏమున్నాయ్యా? యాంటీ ఆక్సిడెంట్ అంటే ప్రాణవాయువుని కాపాడేటువంటి, నిల్వ ఉంచి ప్రాణవాయువు వేస్ట్ కాకుండా ప్రాణవాయువుని కాపాడేటువంటి, మొదలే మనం పీల్చుకునే ప్రాణవాయువే తక్కువ, ఆ ఉన్న ప్రాణవాయువును కూడా కాపాడేది, ఆక్సిజన్ని కాపాడేది, కన్జర్వ్ చేసేది, కణజాలాన్ని కాపాడేది, కణజాలాన్ని విచ్ఛిన్నం చేసే, ఇవన్నీ కూడా కణజాలాన్ని విచ్ఛిన్నం చేసేవే, కణజాలాన్ని చంపేసేవే. అందుకే వ్యాధులు వస్తున్నాయి. సో కణజాలాన్ని విచ్ఛిన్నం చేయకుండా కణజాలాన్ని కాపాడేది. ఈ శత్రువుల నుండి నీకు స్ట్రెస్ అంటాం, స్ట్రెయిన్ అంటాం, బాధ అంటాం, ఉదయం నుంచి కోపం అంటాం, లోభం అంటాం, భయం అంటాం, అవన్నీ కూడా వీటిని జనరేట్ చేస్తాయి. ఎక్సర్సైజ్ వ్యాయామం తప్పుగా చేయటం వల్ల, చెమటలు వచ్చేలా వ్యాయామం చేయటం వల్ల, తప్పుగా వ్యాయామం చేయటం వల్ల, గేమ్స్ ఆడటం వల్ల, అలసిపోయేలా గేమ్స్ ఆడటం వల్ల, న్యూట్రిషన్ సరిగా లేకపోవడం వల్ల, మనం తినేటువంటి ఆహారంలో ఉండేటువంటి కలుషిత పదార్థాల వల్ల, ఈ అన్నిటి వల్ల ఇవి ఉత్పత్తి అవుతాయి. ఇవి కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, కణజాలాన్ని చంపేస్తుంది. వీటి నుండి కాపాడేటువంటి వాటిని ఏమంటాం? యాంటీ ఆక్సిడెంట్ అంట. ప్రాణవాయువుని కాపాడేటువంటివి, ఆక్సిడేషన్ కాకుండా ఉంచేటువంటివి. ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ యాంటీ ఆక్సిడెంట్ని ఏమంటాం? దానికి ఒక ఇండెక్స్ ఉంది, ఒరాక్ యాక్టివిటీ అంటాం, ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ. వీటిని అబ్జార్వ్ చేసేటువంటి కెపాసిటీ ఎంత ఉంది? సో వీటిని మొత్తం, ఈ శత్రువుల్ని మొత్తం అబ్జార్వ్ చేసుకుంటే, సో దాని యొక్క శక్తి, ఒరాక్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నట్టు లెక్క. సో ఈ సుగంధ ద్రవ్యాలన్నింటికీ కూడా ఈ యొక్క ఒరాక్ యాక్టివిటీ అనేది వెరీ వెరీ హై. అందుకే మీ నోట్లో ఒక 4 లవంగాలు పెట్టుకుంటే మీకు ఇన్ఫెక్షన్ అనేది రాదు, మీ పండ్లల్లో దుర్వాసన అనేది రాదు, మీ పండ్లు చెడిపోవడం అనేది ఉండదు.
మీ దంతాలు చెడిపోవడం అనేది, మీ యొక్క నోట్లో ఉండేటువంటి దంతాలు చెడిపోవడం అనేది ఉండదు. ఎప్పుడు 4 లవంగాలు. ఒకవేళ ఎక్కడైనా పంటి నొప్పి వచ్చింది, ఒక ఆయిల్ జాడు, ఒక డ్రాపు లవంగాల యొక్క ఆయిల్, గ్రేడ్ 1 ఆయిల్, థెరాపిటిక్ గ్రేడ్ లవంగాల ఆయిల్, క్లోవ్ ఆయిల్, దాన్ని దూదిలో పెట్టి, సో దాన్ని ఏది మన టూత్ పిక్ ఉంటుంది కదా, సో ఆ దూది మీద ఒక డ్రాప్ వేసి దాన్ని ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ పెట్టుకున్నారనుకోండి, వెంటనే నొప్పి పోతుంది. ఇది ఈరోజు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి లవంగాల్ని దంతాలని కాపాడుకోవడానికి ఉపయోగించారు. రాత్రి పడుకునే ముందు ఒక 4 లవంగాల్ని నోట్లో పెట్టుకొని పడుకుంటే, బ్రష్ చేసుకొని తప్పనిసరిగా దంత ప్రక్షాళన చేసుకోవాలి. చేసుకొని 4 మంచినీళ్ళు తాగాలి. మంచినీళ్ళు తాగిన తర్వాత లవంగాలు వేసుకోవాలి. ఆ తర్వాత సో పడుకోవాలి. సో రాత్రి కూడా ఆ లవంగాలను నెమ్మదిగా అందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆల్కలైజింగ్ ఉంటుంది pH, సో జీర్ణానికి చక్కగా ఉపయోగపడతాయి. మళ్ళీ ఉదయం లేవగానే సో ఆ లవంగాల్ని సో మీకు తెలియకుండానే కొంచెం క్రష్ చేస్తారు. సో ఉదయం లేవగానే మళ్ళీ ఆ లవంగాల్ని తీసేసి మీరు చక్కగా మీరు మళ్ళీ ముఖాన్ని మళ్ళీ దంత ప్రక్షాళన చేసుకొని, అంతేగాని దంతాలు కొంచెం నల్లగా అవుతున్నాయని లవంగాలు తినడం మానేయకూడదు. సో మీరు ఈవెన్ ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మీ నోట్లో ఒక 4 లవంగాలు, ఒక లవంగం సరిపోదు. అది గ్రేడ్ 1 లవంగం అయితే 2 లవంగాలు సరిపోతాయి. గ్రేడ్ 2 లవంగాలు అయితే 4 అవసరం. సో 4 లవంగాలు నోట్లో ఉన్నాయంటే నీ నోరు శుభ్రంగా ఉంటుంది. నోటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవీ రావు. క్యాన్సర్ లాంటివి అసలే రావు. ముఖ్యంగా ఈ గుటకా లాంటివి, ఆ తర్వాత ఏది పొగాకు నమిలేటువంటి అలవాటు ఎవరికైతే ఉందో, పొగ తాగేటువంటి అలవాట్లు ఎవరికైతే ఉన్నాయో, ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి, మూతికి సంబంధించినటువంటి క్యాన్సర్స్ వస్తాయి. అసలు ఈ లవంగాలు కనుక మీరు నోట్లో వేసుకున్నట్టయితే అసలు అలాంటి సమస్యలు ఏవి రావు. ఎందుకని ఆ యొక్క సుగంధ ద్రవ్యాల్లో అన్నిటికంటే ఎక్కువ ఒరాక్ యాక్టివిటీ ఉండేటువంటి గుణం లవంగాలకి ఉంది. అందుకే లవంగం అనేది ఎంతో ఇష్టమైనది. ఆ లవంగాలని పొడిగా వేసుకొని కూరలో వాడుకుంటే అసలు కారం అవసరం లేదు. అది మీ మొత్తం శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేస్తుంది. ఆ పనికిరానటువంటి ఫంగస్ని, పనికిరానటువంటి బ్యాక్టీరియాని చంపేస్తుంది. అందువల్ల మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మిరియాలు ఏం చేస్తాయి? మన కూరల్లో ఉండేటువంటి, కూరగాయల్లో ఉండేటువంటి ఈ సుగంధ ద్రవ్యాల్లో ఉండేటువంటి వాటిని అబ్జర్వ్ చేయడానికి, సో కొవ్వులోకి అబ్జర్వ్ చేయడానికి, శరీరంలో మెటబాలిజాన్ని పెంచడానికి, సో పెరీన్ అంటాం. సో పెప్పర్లో పెరీన్ అనేది ఉంటుంది, పైపరైన్ అంటాం. ఆ పైపరీన్ అనేటువంటిది ఇప్పుడు 90%, 99% ప్యూరిటీ సో పైపరీన్ దొరుకుతుంది. ఆ పైపరీన్ అనేది దానివల్ల మన ఆహారంలో ఉండేటువంటి అన్ని పోషక పదార్థాలు బాగా అబ్జర్వ్ అవుతాయి. అందుకని ఆధునిక యొక్క శాస్త్రం మన యొక్క సుగంధ ద్రవ్యాల్ని చూసి ప్రపంచంలో, భారతదేశంలో ఎంత గొప్ప సంస్కృతి ఉంది అనేటువంటిది, అసలు ఎందుకు ఈ నూనెలో ఇప్పుడు నూనె వేసాం, ఈ నూనెని పొగ వచ్చేలా కాల్చకూడదు. సో పొగ వచ్చేంత వరకు తక్కువ సెగ మీద ఈ యొక్క ఆ పాత్రని పెట్టి ఈ యొక్క ఆయిల్ వేసి, ఎప్పుడైతే పొగ రావడం మొదలవుతుందో, బాయిల్ కాకూడదు, పొగ రావడం మొదలవుతుందో అప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క దినుసుల్ని, ఈ యొక్క సుగంధ ద్రవ్యాల్ని విరివిగా వాడాలి. వాడింది ఒకటి, మిరపకాయ వాడకూడదు. మిరపకాయ మంచిది కాదు. అది తప్ప ఇవన్నీ వాడాలి. ఇవన్నీ కూడా మీ శరీరంలో ఉండే ఒక్కొక్క అవయవాన్ని, ఒక్కొక్క వ్యవస్థని, ఒక్కొక్క గ్రంథిని కాపాడేటువంటిది ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంది. ఇందులో ఏది మిస్ అయినా మీరు ఆరోగ్యాన్ని కోల్పోతున్నట్టే లెక్క. ఇంకా పువ్వులు దొరుకుతాయి, మొగ్గలు దొరుకుతాయి, ఆకులు దొరుకుతాయి, కరివేపాకు, అవునా, కరివేపాకు, కొత్తిమీర. సో ఇవన్నీ కూడా కరివేపాకు, కొత్తిమీర తర్వాత వస్తుంది, ఇప్పుడే వేయకూడదు. సో అందుకని సో వీటిని మీరు ఈ ఆయిల్లో మొదలు వేసుకోవాలి. వాటిని కూడా కొంచెం నూరి మెత్తగా వాటిని చితక్కొట్టి ఆ పొడిని ఇందులో వేయండి. అంతేగాని అలాగే వేయకండి. ఎందుకంటే ఆ పైన ఉండేటువంటి లేయరు సో అది ప్రివెంట్ చేస్తుంది. సో వాటిని మెత్తగా ఇలా రోట్లో వేసి ఇలా కొట్టి పొడిగా వేసి సో ఏం చేయండి, లేదా వీటన్నింటిని కలిపి సో వారం రోజులకు ఒకసారి చేసి ఆ పొడిని డీప్ ఫ్రీజర్లో పెట్టుకోండి. సో డీప్ ఫ్రీజర్లో పెడితే యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ అనేది లాస్ కాదు. మీ రిఫ్రిజిరేటర్లో పైన పెట్టారనుకోండి, ఆ టెంపరేచర్లో అందులో ఉండేటువంటి ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అన్నీ పోతాయి. అందుకని ఒకవేళ మీరు కనుక పొడి వేసి పెట్టుకోదలుచుకుంటే సో వాటన్నిటినీ చక్కగా వాటిని పొడి చేసి, అవునా, సో వాము కూడా వాడచ్చు.
తక్కువగా వాడండి. వాము చాలా మంచిది డైజెషన్కి, జీర్ణానికి. సో వాటిని ఏం చేయాలంటే అజువైన్ అని అంటాం. సో వాటిని ఏం చేయాలంటే అన్నీ కూడా గ్రేడ్ 1 వాడాలి. సో వాము వికారాబాద్ కానీ, వాము అనేది సో ఏది మహారాష్ట్రలో అథవా రాజస్థాన్లో పండేటువంటి వాము కానీ, సో అలా ఒక్కొక్కటి. సో పసుపు అనేది మన దగ్గర కేరళలో పండేటువంటి పసుపు, మన దగ్గర పండేటువంటి పసుపు, లవంగాలు కేరళ. సో ఈ విధంగా ఒకటొకటి సో ప్రపంచంలో సో ఏ ప్లేస్లో ఏ ఫేమస్ అక్కడ నుండి సేకరిస్తే చాలా మంచిది. ప్రాంతాన్ని బట్టి, సీజన్ని బట్టి, ఏ ఋతువులో వాటిని సెలెక్ట్ చేశారో దాన్ని బట్టి అందులో ఫైటోకెమికల్ యాక్టివిటీ ఉంటుంది. సో దాన్ని బట్టి దాని యొక్క క్వాలిటీ ఉంటుంది. అందుకే సో వాటిని సీజన్లోనే కొనాలి. ఏ సీజన్లో కొనాలో ఆ సీజన్లో కొన్ని పెట్టుకోవాలి. ఏ ప్రదేశంలో కొనాలో అందుకే ఎంక్వైరీ చేయాలి. నీ లవంగాలు ఎక్కడి నుండి వచ్చాయి, నీ యొక్క ఆవాలు ఎక్కడి నుంచి వచ్చాయి, నీ పసుపు ఎక్కడి నుంచి వచ్చింది. ఎందుకంటే ఆ పసుపు ఎక్కడ పడితే అక్కడ పండితే అందులో ఉండేటువంటి కుర్కుమినాయిడ్స్ ఆ క్వాలిటీలో ఉండవు. సో మన ఇంట్లోనేమో నీకేం పరికరాలు లేవు టెస్ట్ చేసుకోవడానికి, అందుకే అడగాలి ఎక్కడి నుంచి వచ్చింది. సో ఇలా అడిగి మరీ మనం వాటిని కొనాలి. సో అందుకే ఏదైనా కూడా మనం సెలక్షన్లో జాగ్రత్తగా ఉంటే సో మన చీర బాగుందా లేదా దానివల్ల నీ ఆరోగ్యం ఏమీ కాపాడదు, అది ఓన్లీ పైన వేసేటువంటిది. కానీ లోపలికి వేసేటువంటి ఆహార పదార్థాల విషయాల్లో ప్రతిదీ కూడా నాణ్యత చెక్ చేయాలి. నువ్వు చీర కాటను లైనన్ అంటావు, అవునా, ఈసారి సిల్క్ శారీ అంటావు, కాంచీపురం వెళ్తావు కొనుక్కుంటావు. కానీ మరి నువ్వు లవంగాలు కాంచీపురం ఏది నువ్వు తిరుసూరు వెళ్ళి మరి కేరళలో ఎందుకు కొనుక్కో? అది లోపల వేస్తాం. పోనీ కంచి చీర అవునా, ఇదేమైనా లోపలికి పోతుందా అండి? శరీరం మీద ఏదో ఫంక్షన్లో ఒకరోజు వేసుకోవడానికి నీకు అంత ఇంట్రెస్ట్, దానికి అన్ని డబ్బులు పెడతాం అవునా. కానీ లోపల ప్రతిరోజు వాడుకునేటువంటి సుగంధ ద్రవ్యాల మీద ఏదో ఒకటి ఆ పక్కన కొట్లో దొరుకుతాయి కదా, పట్రా ఏదో వాడేద్దాంలే. అందుకే మన ఆరోగ్యం దెబ్బతింటుందయ్యా. అందుకనే ఆ ప్రమాణం తెలుసుకోవాలి. ఆ విషయంలో ఉపేక్ష పనికిరాదు. ఈ సుగంధ ద్రవ్యాలను ఏం చేయాలి? ఇందులో వేసి పొగ వచ్చేలా దాన్ని వేడి చేసి అప్పుడు దీంట్లో వేయాలి. వేసిన తర్వాత ఒక 2 minutes అందులో 2 నిమిషాలు, మినిమం 2 నిమిషాలు ఉండాలి. టైం చూసుకోండి, 2 నిమిషాలు. ఆ 2 నిమిషాల్లో ఏమవుతుంది? ఈ నూనెలో కరిగేటువంటి ఇవన్నీ ఈ సుగంధ ద్రవ్యాల్లో వాసన ఇచ్చే గుణం ఉండేటువంటి రసాయనం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఇలా ఉంటాయి. వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్, నూనెలో కరిగేటువంటివి అవి. సో ఈ యొక్క సుగంధ ద్రవ్యాల్లో 2 రకాలైనటువంటి పోషక పదార్థాలు ఉంటాయి. సో ఒకటేమో కొవ్వులో కరిగేవి. ఈ కొవ్వులో కరిగే వాటిని ఏమంటాం? సో వాటిని ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఇప్పుడు ఇందులో లవంగాలలో ఉండేటువంటి వాసన ఉండే ఇవన్నీ ఇవి. ఈ స్ట్రక్చర్ ఉంది అంటే అది నీళ్ళలో కరగదు, అది కేవలం నూనెలో మాత్రమే కరుగుతుంది. నూనెలో మాత్రం ఫ్యాట్ సాల్యుబుల్. థైరాయిడ్ హార్మోన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ థైరాక్సిన్ ఉంది, ఇదే స్ట్రక్చర్. దీనికే అయోడిన్, దీన్ని ఏమంటారు? ట్రై అయోడో T4 అని అంటాం, ట్రై అయోడో టైరోజిన్ అని అంటాం. ఇదేంటి? టైరోజిన్. అలాగే సో ఈ కొవ్వులో కరిగేటువంటి పదార్థాలు, సో కొవ్వులో కరిగేటువంటివన్నీ కూడా ఇలా స్మెల్ సుగంధ వాసనాన్ని ఇచ్చేటువంటి ఏ ద్రవ్యమైనా ఆ సుగంధం అనేటువంటి వాసన ఎందువల్ల వస్తుందంటే కొవ్వులో కరిగేటువంటి గుణం ఉండేటువంటి వాటి వల్ల. అందుకే మన పూర్వీకులు ఏం చేశారు? మొదలు ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ఇందులో ఉండేటువంటి కొవ్వులో కరిగేటువంటి పదార్థాలని ఆ ఆయిల్లోకి ఆ నూనెలోకి పంపిస్తున్నాం. అందుకని 2 నిమిషాల పాటు అందులో ఉంచారంటే ఈ కొవ్వులో కరిగేటువంటి పదార్థాలన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి అందులోకి. సో ఆ నూనెలో కరిగిపోతాయి. కరిగిపోయిన తర్వాత 2 నిమిషాల తర్వాత ఏం చేయాలయ్యా? నీళ్ళు పోయాలా? కాదు, కూరగాయలని అందులో వేయాలి. అందులో ఏం చేయాలి? ఆ యొక్క తురిమి పెట్టుకున్నటువంటి కూరగాయలని అందులో వేయాలి. సో అందులో వేసిన తర్వాత అప్పుడు 15 నిమిషాల లేదా అది కూడా లో సెగ మీద అప్పుడు ఏమవుతుంది? ఈ నూనెలో కరిగే ఆ కూరగాయల్లో కూడా కొవ్వులో కరిగేటువంటి పదార్థాలు ఉంటాయి. ఆ కొవ్వులో కరిగేటువంటి పదార్థాలన్నీ కూడా పోషక పదార్థాలన్నీ కూరగాయల్లో ఉండేవి డిజాల్వ్ అవుతాయి. బీటా కెరటిన్స్, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ ఇవన్నీ అయితే ఉంటాయో, కే, ఆ తర్వాత డి ఇవన్నీ అయితే ఉంటాయో, మష్రూమ్స్లో డి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అవన్నీ కొవ్వులో కరిగిపోతాయి. నీళ్ళు పోయకూడదు, అవునా, వాటర్లెస్ కుకింగ్. ఆ తర్వాత ఆ కూరగాయల్లో ఉండేటువంటి నీళ్ళల్లో ఆ నీళ్ళలో కరిగేటువంటి వైటమిన్స్ ఆటోమేటిక్ కరిగిపోతాయి. వాటర్లెస్ కుకింగ్ లేదు మీ దగ్గర అంటే నీళ్లు లేకుండా ఉండేటువంటి పాత్రలు మీ దగ్గర లేవు
అటువంటప్పుడు ఈ 15-20 నిమిషాల తర్వాత అందులో నీళ్ళని పోయాలి. నీళ్ళని పోసిన తర్వాత అప్పుడు ఇంకొక 15 నిమిషాలు ఉడికించాలి. 30 నిమిషాలు మీ యొక్క వంట. కూర వేయడానికి మినిమం అరగంట లో సెగ మీద. అదే వాటర్లెస్ కుక్వేర్ అయితే, వాటర్లెస్ కుక్వేర్ అయితే అది 10 నిమిషాల్లో వండేయచ్చు. ఈ పోషక పదార్థాలన్నీ కూడా ఏవి కోల్పోకుండా 10 నిమిషాల్లో వండేయచ్చు. అప్పుడు వాటర్ వాడాం, ఓన్లీ ఆయిల్ పోస్తాం, ఇవన్నీ అందులో వేస్తాం, అందులో ఉండే పోషక పదార్థాలన్నీ కూడా చక్కగా అలాంటి కూర. అందుకే కూర వండటం అనేది కేవలం భారతదేశంలోనే ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను అమెరికా వెళ్ళినా, నేను యూకే వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, భారతదేశం యొక్క సాంప్రదాయం ఏంటి, భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందనేటువంటి విషయం వాళ్ళకి ఫస్ట్ నేను ఇచ్చే ఎగ్జాంపుల్ మన పాకశాస్త్రం గురించి చెబుతాను. ఏ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి పాకశాస్త్రం లేదు. మొదలు కూర తయారు చేయడం, కర్రీ ప్రిపేర్ చేయడం అనేది వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు అంత ప్రిమిటివ్, మనం అంత అడ్వాన్స్డ్. అర్థమైంది? మీరు ఎప్పుడు అనుకోకూడదు వాళ్ళు ఏదో అడ్వాన్స్డ్, మనం చాలా వెనకబడి ఉన్నాం. వీఆర్ చాలా అడ్వాన్స్డ్, వాళ్ళు చాలా ఇంకా వాళ్ళు పచ్చియే వాడతారు. అంత ప్రిమిటివ్. పచ్చి తినేవాడు అనాగరికుడు. అవునా? అసలు వాటిల్లో వాటిని ఉపయోగించుకొని దాంట్లలో ఉండేటువంటి గొప్పతనం ఏది పోకుండా దాన్ని ఎంత ఉండాలో అంత వండి దాన్ని చాలా జాగ్రత్తగా తినేటువంటి వాడు భారతీయుడు. శాస్త్రీయ పరిపక్వత కలిగినటువంటి సంస్కృతి మనది. అవునా అండి? అందుకే చెప్తున్నా కూర ఎలా ఉండాలి. ఇక్కడ తొందరపడి ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి హైలో పెట్టేసి గబగబా అక్కడ పడేసి ఏదో వండాలి, ఆడ పడేయాలి, వెళ్ళాలి. అనారోగ్యానికి అవే కారణాలు.